హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను మీకు అరటి దప్ప గురించి ఒక ట్రిప్ చెప్పాను కదా! అదే ఇంకో ట్రిప్ ఉందండి. ఆ ట్రిప్ కూడా చెప్పనా? జ్యూస్ తాగలేనోళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ ట్వైస్ 3 లేదా 3 టైమ్స్ అది అరటి దప్ప ఉంది కదా! దాన్ని కూర కూడా వండుకోవచ్చు. ఎట్లా అంటే అరటి దప్ప ఉందిగా గట్టి కాండాన్ని చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని వేడి నీళ్ళేసి కొంచెం ఉడికిచ్చి ఆ ఉడికేటప్పుడు గరిటెతో ఇలా తిప్పుతా ఉంటే దానికున్న పీసులుంటాయి కదా! ఆ పీసులు ఆ గరిటెకి చుట్టుకుంటాయన్నమాట. ఆ పీసులు తీసేసి అది కొంచెం ఉప్పేసుకోవాలండి. ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఉప్పేసి ఉడకబెట్టుకోవటం వల్ల మంచి టేస్టీగా ఉంటది. తినాలనిపిచ్చిద్ది. అది కొంచెంసేపు ఉడికిన తర్వాత ఆ పీసులన్నీ వచ్చేసిన తర్వాత దాన్ని వడపోసుకొని ఆ వాటర్ అక్కడ పెట్టుకొని తాలింపేసుకొని పెసరపప్పు పెట్టుకొని పెసరపప్పు వేసుకున్నా బావుంటది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర తాలింపులేసేసి కొంచెం నూనేసి తాలింపులేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలేసుకొని ఈ ముక్కలన్నీ ఏసుకొని కొంచెం ఏగనిచ్చి కొంచెం ఉప్పు, కారం కలుపుకుంటే చాలా మంచిది. హెల్తీకి ఆహ్, హెల్త్ 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 హెల్తీ బావుంటది. వెల్త్ కూడా బావుంటది. ఎక్కువ డబ్బులవ్వు. ఆరోగ్యంగా ఉంటాము. సమయం సమయం కూడా వేస్ట్ అవ్వదు. అంతా బావుంటదండి. మంత్లీ వన్స్ తినండి. లేదంటే ట్వైస్ చేసుకోండి. దానివల్ల కిడ్నీలో రాళ్ళుండవు. కిడ్నీ క్లీన్ అయ్యిద్ది. ఇప్పుడు ఎక్కడ చూసినా కిడ్నీలు పాడయ్యాయి. కిడ్నీలు ఎందుకు పాడవుతాయండి కిడ్నీలు? మనం పూర్వకాలంలో ఏమన్నా మందులున్నాయండి? లేవు గదా! ఎందుకు మరి అంత పూర్వకాలంలో ఇలాంటి ఫుడ్ అంతా చేసుకొని తినేవోళ్ళు. కాబట్టి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు. ఇప్పుడేంటో మరి బయట ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల ఫాస్ట్ ఫుడ్‌లో మళ్ళీ కెమికల్స్ కలిసిన మసాలాలు కలగడం వల్ల కలపటం వల్ల మనకి హెల్త్ పాడవుతుందేమో కదా! అది దృష్టిలో పెట్టుకొని మనం ఇంట్లోనే హోమ్‌మేడ్ చేసుకుంటే ఎంత బావుంటది కదండీ! హ్మ్. మనకి ఆరోగ్యంగా ఉంటాము, ఉత్సాహంగా ఉంటాం, నవ్వటం మర్చిపోయారు. ఆహ్, నడవడమే మానేసినట్టున్నారు. చుట్టాలతో, బంధువులతో ఆ! చుట్టాల ఇళ్ళకి, బంధువుల ఇళ్ళకి పేరెంట్స్ ఇంటికెళ్ళడమే మానేసినట్టున్నారు. ఈ ఈ బిజీ లైఫ్‌లో ఎంత కష్టపడుతున్నారో పాపం. ఆ కష్టానికి తగ్గట్టు మనం కూడా కొంచెం హెల్త్ ట్రిప్పులు పాటించి మన వంటలు మనమే చేసుకొని అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తింటా ఉంటే ఆరోగ్యం కూడా బావుంటది కదండీ! అందుకనే నేను చెప్పింది నచ్చితే ఇది ఆహ్, అరటి తొక్క చక్కగా మంత్లీ ట్వైస్ చక్కగా చేసుకొని తింటే ఈ ఉ ఫ్యామిలీ మొత్తం తింటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనకి డబ్బు కూడా సేవ్ అయ్యిద్ది. కాబట్టి నేను చెప్పిన ట్రిప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకే మరి బాయ్. సీ యూ టు నెక్స్ట్ టైమ్.